ఎస్తేరు గ్రంథంలో ఒక రాజు ఉంటాడు. కుదిరితే ఆ రాజు పేరు అక్కర్లేదు, వివరం ఇవ్వండి, తర్వాత చదువుకోండి. ఆ రాజుకి మొర్దెకై అనే వ్యక్తి ప్రాణాపాయం ఈయనకి వస్తే సహాయం చేస్తాడు. అంతేనా? మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ మొర్దెకై అనే వ్యక్తి రాజుకి మీద అటాక్ జరిగితే సహాయం చేస్తాడు. ఈయన తెలుసుకుంటాడు, ఆహా అని. వాళ్ళకి ఎప్పుడు రాజులో ఏంటంటే రాజుకి సంబంధించినవన్నీ ఒక గ్రంథంలో రాసుకుంటారు. ఆ కాలంలో గ్రంథంలో రాసుకుంటారు. అయితే మరి మొర్దెకై సహాయం చేశాడు. రాజు ఏం సహాయం చేయలే, మొర్దెకైకి ఏం చేయలే, కామ్గా ఉన్నాడు. అలా కాలం గడుస్తుంది. కాలం గడుస్తుంటే సమయం వచ్చింది, టైం వచ్చింది, సీజన్. ఏదంటారే, కాలం వస్తే మామిడికాయలు వస్తాయి, కాలం వస్తే క్యాబేజ్ అవుతుంది, కాలం వస్తే కాలీఫ్లవర్ అవుతుంది అంటారు. మొన్న షాప్కి వెళ్ళి కాలీఫ్లవర్ అడిగితే ఇది సీజన్ కాదండి అన్నారు. దీనికి కూడా సీజన్లు ఉన్నాయి అనుకున్నా. సరేనా? కొన్ని సీజన్లో కొన్ని వస్తాయి, అవునా కదా? కొన్ని సీజన్లో నువ్వు అన్నా అన్నా అన్నీ వచ్చేస్తాయి సీజన్లో. అలాగా మొర్దెకై సీజన్ వచ్చింది, మొర్దెకై కాలం వచ్చింది. కాలం రాగానే ఏమైందంటే దేవుడే కలగజేసుకొని దేవుడే చొరవ చేసుకుని పడుకున్న రాజును నిద్రలేపాడు. అంటే ఆ రాజుకి నిద్రపోతానికి నిద్ర పట్టట్లా. ఈయనకి అర్థం కాల, నిద్ర పట్టని తిరుగుతూ ఉన్నాడు. దేవుడు ఒక ఆలోచించాడు, గ్రంథం తీయాలా ఏంటని. గ్రంథం తీసిన తర్వాత అక్కడ చదివాడు, నా ప్రాణాన్ని ఒకప్పుడు ఒక అబ్బాయి కాపాడు. ఆ అబ్బాయి పేరు ఏంటంటే మొర్దెకై. అతనికి నేను ఏమైనా చేశానా అని అడిగాడు. మనం ఏమైనా చేసాం అబ్బాయి కంటే? చేయలేదన్నారు. అవునా? ఎవరిని అడిగాడు? వాళ్ళ అడిగింది హామాను. ఈ హామాన్ ఎవరు? మొర్దెకైకి శత్రువు. మొర్దెకైని ఎప్పుడు చంపుదామా అని రెడీగా ఉన్నాడు హామాన్. చూడండి సిచ్యువేషన్, చూడండి భలే ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగుంటుంది. ఏంటంటే మొర్దెకైని ఎప్పుడు చంపుదామా అని హామాన్ చూస్తున్నాడు. ఈ రాజు ఏం చేశాడు? పిలవక హామాన్నే పిలిచాడు. నాకు ఒకరు సహాయం చేశారు, దానికి స్పందనగా నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నువ్వేమంటావు చెప్పు అన్నాడు. ఈ బిడ్డ వివేచన జ్ఞానం లేకుండా ఆయనే అనుకుని ఫీల్ అయిపోయి, సార్ మరే ఈయనే అనుకుని గుర్రం మీద తిప్పాలి సార్, ఊరేగించాలి సార్, అందరి దగ్గర సన్మానం చేయాలి సార్ చెప్పేశాడు. ఎందుకు చెప్పాడు? ఎవడికో అయితే చెప్పేవాడు కాదు, అసలు మొర్దెకైకి అయితే అసలు చెప్పేవాడు, చంపే అనేవాడు. ఈయనకు అనుకుని ఫీల్ అయిపోయి, రాజు కూడా ఎంత తెలివి అంటే దేవుడు ఇచ్చిన తెలివి జ్ఞానం ఏముంటుంది, పేరు చెప్పకుండా నాకు ఒకడు సహాయం చేశాడు, వాడికి మనం ఏం చేయగలం, నువ్వైతే ఏం చేస్తావు అన్నాడు. నేనైతే అది ఇదని చెప్పేస్తున్నాడు. అయితే హామాను ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే, నువ్వు ఏదైతే చెప్పావో నీ నోటి ఫలం నువ్వు భుజించును గాక, చక్కగా నీ నోట్లోంచి ఏం పలుకో అవన్నీ కూడా వెళ్ళి మొర్దెకైకి చేసి అన్నాడు. అమ్మా, ఎవరికి చేయాలి ఇప్పుడు? మొర్దెకై. కానీ ఎవరైనా శత్రువు, సంపాదించాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు తమాషాగా, ఈజ్ ఎ స్మార్ట్ గాడ్. స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మీ దగ్గర, దానికన్నా స్మార్ట్ మా దేవుడు. ఏమంటాడు తెలుసా? నీకు సహాయం చేస్తా మనుషుల ద్వారా. ఇక ట్విస్ట్ ఏంటంటే, గొప్పతనం ఏంటంటే, నిన్ను ఎవరైతే చంపాలనుకున్నాడో, నిన్ను ఎవరైతే నిందించాలనుకున్నారో, ఎవరైతే నేను తక్కువ చూసుకున్నారో, ఎవరైతే నువ్వు చచ్చిపోవాలనుకున్నారో, వాళ్ళే నీకు వచ్చి సహాయం చేస్తారు. ఇదే నా దేవుడు. ఆశ్చర్యపరులుగా మనుషులతో సహాయం చేస్తే మంచిదే, కానీ నీ శత్రువు, నీ నిందించిన వాళ్ళు, కోపగించిన వాళ్ళు, అన్నోళ్ళు, వాళ్ళు వచ్చి సహాయం చేసేట్టు దేవుడు చేస్తాడు. అది గొప్ప ట్విస్ట్. అమ్మో అనిపిస్తుంది. ఇది నేను అనుభవించా, అందుకని ధైర్యంగా చెప్తున్నా.